హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఉద్దర మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలకు డోకా ఇచ్చారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్ టీఏడీఏలు వెంటనే చెల్లించాలని అన్నారు. చివరి ఏళ్ల తరబడి ప్రజా సేవ చేసి పదవి విరమణ పొందిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు కూడా ప్రభుత్వం బకాయి పడిందని అన్నారు. ఏడాది కాలంగా రైతులను, విద్యార్థులను, జర్నలిస్టులను, మహిళలనే కాదు చివరికి ఉద్యోగస్తులను కూడా రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుందని అన్నారు. ఈ అసెంబ్లీ అయ్యేలోపు బకాయిలు చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. జై శ్రీరామ్. ప్రభుత్వము ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన పండుగ, రైతు పండుగ, ప్రజాపాలన ఉత్సవాలు అనుకుంటూ లేనిపోని మాటలు చెప్తూ ప్రజలు గొర్రెలు అనుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ వీరు ప్రజలందరూ ఏది చెప్తే అది నమ్ముతారు అని అనుకుంటున్నారు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఏది చెప్పినా విన్నారు అని చెప్పి అది నిజం అనుకుంటున్నారేమో కానీ ప్రజలకు నిజానిజాలు తెలుసు కాబట్టి కేసీఆర్ గారిని ఓడించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కావాలని అడిగింది కదా, మార్పు వస్తే బాగుంటుందేమో అని అనుకొని ఉన్న అందరూ కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు అలాగే ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పాటుకు సహకరించారు. ప్రజలు ఓటేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అన్ని తప్పుడు మాటలే మాట్లాడుతున్నారు. ఈ రోజు వరకు కామారెడ్డి నియోజకవర్గంలో 90,000 మంది రైతులు రుణాలు తీసుకుంటే 23,000 మందికే రుణమాఫీ అయింది. 10,000 మందికి మాత్రము ఫ్యామిలీ మ్యాపింగ్ అయిందంటే 38,000 మంది, 40,000 మందికి అయిందంటే 40-45%కు ₹1 కూడా ఎక్కువ రుణమాఫీ జరగలేదు. అలాగే ఇచ్చిన గ్యారంటీలన్నీ ఏమైంది, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. పాత్రికేయులే చెప్పొచ్చు, పత్రికలు చెప్పొచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా చెప్పొచ్చు, రోడ్డు మీద ఉన్న ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు. దానికి ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. 6 గ్యారంటీలు ఎంత పూర్తి చేశారనేది కూడా తెలుసు. ఇకపోతే ముఖ్యంగా ప్రజాసేవకులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా రక్షకులైనటువంటి పోలీసులు వీరు ఎప్పుడు ప్రభుత్వానికి సేవ చేస్తూ పోతుంటే ఇవాల్టి వరకు కూడా వాళ్ళకు రావాల్సినవి ₹1 కూడా ఇవ్వలేదు. సుమారు 8,000 మంది రిటైర్ అయ్యారు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి. 6,000 మంది ఇవాళ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో డైరెక్టర్ అయినటువంటి రామచంద్రమూర్తి గారిని అడిగినా కానీ చెప్తారు. కనీసం ₹1 కూడా వారికి ఇవ్వలేదు. రిటైర్ అయ్యి 6 నెలలు, 5 నెలలు, 4 నెలలు, 8 నెలలు అయింది. వారికి ₹1 కూడా ఇవ్వలేదు. కనీసం వాళ్ళు జమ చేసుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ కూడా వారికి ఇవ్వలేదు. రావాల్సినటువంటి డబ్బులు ఏవీ ఇవ్వలేదు, వాళ్ళకి బెనిఫిట్స్ ఏవీ ఇవ్వలేదు. రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పదవి విరమణ పొంది గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తులకు వారికి రావాల్సినటువంటిది కూడా ఏది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. పెన్షనర్ రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్, పెండింగ్ బిల్స్, అట్లాగే ఈఎల్, జీపీఎఫ్, గ్రాట్యుటీ, అట్లాగే కమ్యుటేషన్ బిల్స్, మెడికల్ రియంబర్స్మెంట్, ఇవి పాపం వారికి పదవి విరమణ పొందినటువంటి వ్యక్తులకు గత 5-6 సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా విరమణ పొందిన తర్వాత కూడా ఇప్పటి వరకు జరగలేదు. వాళ్ళకి ఏ మాత్రము దొరకలేదు. ₹1 రిలీజ్ చేసిన పాపాన పోలేదు. గత ప్రభుత్వము ఇబ్బంది పెడుతుందనే కొత్త ప్రభుత్వానికి మద్దతు తెలిపితే ఇవాళ తిరిగి అదే పని ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది రిటైర్మెంట్ ఉద్యోగులకు. అలాగే రెగ్యులర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులైనా సరే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇవాళ సొసైటీ నడుస్తుంది అని అంటే, సమాజం నడుస్తుందంటే
ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే గాని ప్రజాప్రతినిధుల ద్వారా కాదు. ప్రజాప్రతినిధులు చట్టసభల్లో చట్టాలు చేస్తారు, అజమాయిష్ చేయగలుగుతారు గాని గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు అనుసంధానంగా ఉండేది, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఉండి పనిచేసేది ప్రజాసేవకులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు. వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఏమీ రావట్లేదు. సరెండర్ లీవ్స్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, సప్లిమెంటరీ బిల్స్ కానీ, ప్రమోషన్లు కానీ, పీఆర్సీలు కానీ, గతంలో 2023లోనే ఇవ్వాల్సిన పీఆర్సీ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ఇది లక్షలలో నష్టం, ఒక్కొక్కరికి వేలల్లో నష్టం, అందరికి కలిపితే కోట్లలో నష్టం, వారి కుటుంబాలకు నష్టం. ఇది ఉద్యోగులకు కనీసము ఎలా అనేది కూడా ఆలోచించని ప్రభుత్వం ఉంది. ఇకపోతే పోలీసులు గన్మెన్ డోర్ దియ్యేందుకు కూడా తీసుకొని దిగే బద్ధకం ఏర్పడినటువంటి రాజకీయ నాయకులు. నలుగురు సెక్యూరిటీ ఎంబట రాకపోతే ప్రజల్లోకి రాని ప్రజాప్రతినిధులు. ముందట ఎస్కాటు, వెనక ఎస్కాటు, పోలీస్ జీపులేంది కనీసము ప్రజల మధ్యన కాదు కదా, కాన్వాయ్ కూడా తీసుకొని రోడ్డు మీద కూడా పరిగెత్తని ప్రజాప్రతినిధులు. ఇవాళ ఏ పని కావాలన్నా, వారికి రక్షణ కావాలన్నా, ప్రజలు గుండె మీద చెయ్యేసుకొని నిద్రపోవాలన్నా, మధ్యరాత్రి మహిళ నడుచుకుంటూ వెళ్లాలన్నా, ఏ ఇంటికి తాళం వేసి ఏ ఫంక్షన్ కు వేరే ఊరికి వెళ్లాలన్నా నమ్మకం ఒక్కరి మీదనే, అది పోలీసుల మీద. ఆ పోలీసుల మీద ఉన్న నమ్మకంతోనే మనం నిశ్చింతగా ఉంటాం. ఇది నిజం, ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా. అటువంటి పోలీసు వ్యవస్థకు కూడా ఇప్పటి వరకు సరెండర్ లీవ్స్ ఇవ్వలేదు. అంటే జీతంలో సగం, 3 నెలలకు 1, సంవత్సరానికి 3 ఇవ్వాలా. అంటే ఒకవేళ ₹1,00,000 జీతం ఉన్నటువంటి కానిస్టేబుల్ లేదా 50,000 జీతం ఉన్నటువంటి, మినిమం చూసుకుంటే 50,000 జీతం ఉన్న ఒక కానిస్టేబుల్ కి 25,000 3 నెలలకు ఒకసారి ఇవ్వాలి. సంవత్సరంలో ₹75,000 రావాలి. మినిమం 50,000 జీతం ఉన్నటువంటి, 1,00,000 జీతం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 75,000 నుంచి 1,50,000 వరకు ఓన్లీ సరెండర్ లీవ్స్ రావాలా. టీఏలు ట్రావెలింగ్ అలవెన్స్ రావాలా. ఎంత దుస్థితి అంటే పోలీసులు బందోబస్తుకు వెళ్తే, ఇప్పుడు అసెంబ్లీ 9 నాడు చాలా అసెంబ్లీకి బందోబస్తు పోయినా, లేదా ఇక్కడ వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో అల్లరి చేస్తాడని అనుకున్నా, లేదా ఎక్కడైనా 2 రాజకీయ పార్టీలు గొడవపడ్డా అక్కడికి బందోబస్తుకు వెళ్లాల్సినటువంటి పోలీసులు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా సొంతంగా జేబులోకి వెళ్లి పెట్టుకుని వెళ్లాల్సిన కర్మ ఉంది. అది సంవత్సరానికి 12 ఇయ్యాలా. గత 2-3 సంవత్సరాలుగా ఇప్పటికీ ₹1 వాళ్ళకి ఇవ్వలేదు. 24 నుంచి 36 ట్రావెలింగ్ అలవెన్స్ ఉన్నాయి పోలీసులు. ఇకపోతే డిఏలు, వారి భోజనం వాళ్లే పెట్టుకోవాలా, వారి డబ్బులతోనే తినాలా, వారు బందోబస్తు చేయాలా, తిరిగి ఇంటికి రావాలా. అంటే జీతంలోనే ఖర్చు పెట్టుకోవాలా, కానీ వారికి ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరు కూడా వారికి డిఏ కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ 4 డిఏలు పెండింగ్ ఉంటూనే ఉన్నాయి. ఇది ఒక్కొక్కసారి ఆలోచిస్తే పోలీసులు అందరు అనుకుంటారు ప్రజలు వారికేమని. వారు పడుతున్న బాధ అంతా ఇంత కాదు. ఇవాళ డిఎస్పీఎస్ కానీ, అంటే ఇవాళ ఉన్నటువంటి బెటాలియన్స్ లో ఉన్న పోలీస్ కానీ, కానిస్టేబుల్ కానీ, ఏఆర్లు ఉన్నోళ్ళు కానీ, ఆక్టోపస్లు ఉన్నోళ్ళు కానీ, గ్రేహైండ్స్ లో ఉన్నోళ్ళు కానీ, వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అందరూ కానిస్టేబుల్లకు ఉన్నటువంటి దుస్థితి ఇది. ఏమైంది, ఎందుకు ఇవ్వట్లేదు అని గత అసెంబ్లీలో ప్రశ్నిస్తే ₹180 కోట్ల రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఒక 15 రోజుల కింద డీజీపీ గారు అనౌన్స్ చేశారు. అవి ఎక్కడేసారో ఎవరికి తెలియదు. ఇవాళ మంత్రులున్న దగ్గర ఇవ్వద్దని నేను అనట్లేదు, కానీ ఇవాళ ప్రజల భద్రత కోరుతూ ప్రజలను రక్షించేటువంటి పోలీసులకు ఇంత దుస్థితి వచ్చింది. ఒక్కొక్క కానిస్టేబుల్ కి 1,00,000 నుంచి ₹1,75,000 తక్కువ రావాలా, ఎక్కువలో ఎక్కువ 1,50,000 నుంచి 2,50,000, 3 లక్షల వరకు రావాల్సినటువంటి డబ్బులను ఇస్తలేరు. సుమారు ట్రెజరీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పోలీసులతో సహా కలిపితే కనీసం 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డ్యూ ఉన్నది. ఇది ట్రెజరీ వాళ్ళ నుంచి మీరు అడిగి తెలుసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ తెలంగాణ